వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పేస్టల్ కలర్స్తో డ్రాయింగ్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక థిక్ పేపర్ తీసుకోండి. క్రేయన్స్ వేసేటప్పుడు కొంచెం బెండ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను డోమ్స్ వాళ్ళ క్రేయన్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ రేంజ్ వెరీ అఫోర్డబుల్. ఇంకా వేరే ఏమైనా తీసుకోవచ్చు. ఇవంతా స్మజ్జీ అయితే కాదు. ఏదైనా ఆర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా చేయండి. అంటే ఓవరాల్గా మొత్తం వేస్ట్ అయిపోకుండా ఒక చిన్న ఏరియాలో స్టార్ట్ చేయండి. ఇలా నేను లైట్ టు డార్క్ టోన్స్ వేసాక నేను ఒక్కటే డైరెక్షన్లో వేస్తున్నాను, ఎందుకంటే అదొక లీఫ్ లాగా ట్రై చేస్తున్నాను. మీరు రౌండ్ స్మచ్ కూడా చేయొచ్చు ఓవరాల్గా కలర్ బ్లెండ్ అవ్వడానికి. ఇక్కడ నేను లైట్ టు డార్క్ వెళ్ళాలి కాబట్టి నేను డార్క్ నుంచి లైట్కి స్మచ్ చేస్తున్నాను. ఇది మీరు ఏదైనా పేపర్ టవల్తో కూడా స్మచ్ చేయొచ్చు. ఇక నేనైతే ఫింగర్స్ యూస్ చేస్తున్నాను. ప్యాచ్ టెస్ట్ బాగా వచ్చింది. నేను ఇంకా వేరే దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఒక లైట్ కలర్ మీ ఇమేజ్లో ఏదైతే అనుకుంటున్నారో, లేకపోతే మీది ఏదైనా బేస్ ఇమేజ్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న లైట్ కలర్స్ ఫస్ట్ ఫిల్ చేసేసేయండి. నా దాంట్లో బేస్ కలర్ వచ్చేసి గ్రీన్, ఇంకా ఎల్లో, రిమైనింగ్ కలర్స్ అవన్నీ వేరే అన్ని డార్క్ కలర్స్. సో ఇది గ్రీన్ నా లైట్ కలర్. ఇదంతా ఫిల్ చేసేసుకున్నాక ఎల్లో కూడా వేసుకోండి. ఇలా బేసిక్ కలర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్యాచెస్ అక్కడక్కడ వేసుకోండి. ఎంటైర్ కలర్ మొత్తం ఒకటే దగ్గర వేసేస్తే ఓవరాల్గా వేరే కలర్స్ వేయడానికి స్పేస్ ఉండదు. ఇంక పేస్టల్ కలర్స్ ఏంటంటే ఆయిలీ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. వేరే కలర్స్ పడితే అది అంత పేపర్ అబ్జర్వ్ చేసుకోదు. సో ఫస్టే పేపర్ మీద మీకు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ వేసుకొని దాని మీద మీ వేరే కలర్స్ బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ అనేది చాలా బ్రైట్గా ఉంది కాబట్టి నేను లాస్ట్కి వేస్తున్నాను. ఇంకొంచెం బ్లాక్ కలర్స్ అయితే లాస్ట్కి వేసుకొని బ్లెండ్ చేయొచ్చు. బేసిక్ కలర్స్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఇంకొక షేడింగ్ అనేది చేస్తున్నాను. మిడిల్ పార్ట్లో ఎక్కువ కలర్స్ ఉండేసరికి కొంచెం స్మజ్ అవ్వట్లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ 2 కలర్స్ ఆర్ వన్ కలర్ని మీ పేపర్ మీద స్మచ్ చేయండి. అప్పుడు అయితే బాగా స్మజ్ అవుతుంది. అక్కడ 3 కలర్స్ గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లూ ఉండేసరికి అన్ని కలర్స్ స్మజ్ అవ్వట్లేదు. ఓన్లీ టాప్ కలర్ అనేది స్మజ్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ 2 బేసిక్ కలర్స్ వేసాక దాన్ని స్మచ్ చేసి దాని మీద డార్క్ కలర్స్ వేసాక ఆ 2 కలిపి స్మచ్ చేయండి. ఈజీగా స్మజ్ అవుతుంది. నేను ఇప్పుడైతే గ్రీన్స్ అన్ని స్మచ్ చేస్తున్నాను. ఎందుకు చూసారు కదా, వేరే కలర్ స్మచ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఓన్లీ గ్రీన్ ఒకటే పేపర్ మీద స్మచ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి 3 కలర్స్ బ్లెండింగ్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో, దాన్ని గ్రేడియంట్ లాగా చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను వన్ డైరెక్షన్లో స్మచ్ చేస్తున్నాను కదా, వేరే డైరెక్షన్లో అయితే నేను ఓవరాల్గా ఇట్లా సర్క్యులర్ మోషన్లో స్మచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా లైట్ టు డార్క్ కలర్స్ ఎలా స్మచ్ అయిపోయినాయో. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి. ఇది ఒక లీఫ్ పార్ట్, వేరే కలర్స్ వేరే సైడ్ స్మచ్ అవ్వకుండా నేను ఒకటే డైరెక్షన్లో అంటున్నాను. ఇప్పుడు నా డార్క్ కలర్స్ తీసుకొని దాని మీద బ్లెండ్ చేస్తున్నాను. డార్క్ కలర్స్ అనేది స్మచ్ చేయడానికి కొంచెం అయితే సరిపోతుంది. నేను ఇక్కడైతే అవుట్లైనింగ్ వేస్తున్నాను ఒక డార్క్ కలర్ షేడ్కి. స్మజ్జింగ్కి అయితే జస్ట్ అట్లా లైట్గా స్ప్రెడ్ చేసి ఫింగర్తో ట్యాప్ చేయండి, మీకైతే స్మజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా షేడింగ్ చేస్తున్నాను. ఇందాక పైన చూపించాను కదా, అలా 3 కలర్స్ ఒకటేసారి స్మచ్ అవ్వట్లేదు అనేసి నేను ఓవరాల్గా బ్యాక్ వేసేసి దాని మీద బ్లూ, బ్లాక్ డిఫరెంట్గా స్మచ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మన మెయిన్ క్యారెక్టర్. దీన్ని కొంచెం పేషెన్స్గా వేయాలి, లేకపోతే ఎంటైర్ లుక్ అనేది పాడైపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా కలర్స్ ఏవైతే వేయాలనుకుంటున్నారో చిన్నగా వేయండి. దీని ఇంకా స్మజ్జింగ్ చిన్న ఏరియానే కాబట్టి డార్క్ కలర్ని లైట్ కలర్ పేస్టల్స్తో బ్లెండ్ చేస్తే కలర్స్ అనేది బ్లెండ్ అయిపోతుంది.
ఇక్కడ నేను ఆరెంజ్ని వైట్తో బ్లెండ్ చేసినాను. ఇక్కడ రెడ్ని బ్లాక్ అవుట్లైనింగ్ వేసుకొని బ్లాక్ టు రెడ్ కలర్ని స్మచ్ చేస్తున్నాను. ఇదొక బీటిల్. దీనికి వింగ్స్ అనేది దీని షెల్ లోపల నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చి నేను హైలైట్స్ వేస్తున్నాను. వైట్ ముందే వేయలేదు, ఎందుకంటే కలర్ స్మచ్ చేసేటప్పుడు వైట్ అనేది కనిపించదు. ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో అక్కడ వరకు వేసుకోండి వైట్ కలర్. ఇది నా ఓవరాల్ ఫినిషింగ్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలాంటి పెయింటింగ్స్ ఆర్ డ్రాయింగ్స్, క్రాఫ్ట్ వర్క్ చూడాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా డ్రాయింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.